కోడి పిల్ల కథ. కోడి పిల్ల అందరూ నిశ్శబ్దంగా వినాలమ్మా. కోడి పిల్లని చూసారా పిల్లలు? కోళ్ళు ఎక్కడున్నాయి? కోడి పిల్లలు ఉన్నాయి కదా, కోళ్ళ ఫారంలో కోడి పిల్లలు ఉన్నాయి కదా. మన ఊళ్ళో ప్రతి ఇంటి దగ్గర కొంతమంది, అంటే అందరూ కాదు, చాలా మంది వరకు కోళ్ళు పెంచుతున్నారు, కోడి పిల్లలు కూడా పెంచుతున్నారు. చూసారు కదా, కోడికి కాతీమ 2 కాళ్ళు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, చిన్న కళ్ళు ఉంటాయి. ఏం చెవులు ఉంటాయా? ఉంటాయి కదా మామూలుగా. చిన్నగా 2 ఉంటాయా? తర్వాత దానికి వెనకాల తోక కూడా పుంజులకైతే వెనకాల తోకలాగా ఉంటుంది. కోడి పెట్టకైతే కూడా చిన్నగా ఇంత పొడుగు ఉంటుంది. కాబట్టి కోడి ఏ విధంగా వస్తుంది? కుక్కరుకో అర్థమైందా పిల్లలు? అలాంటి కోడి పిల్ల కథ ఈరోజు నేను చెప్పబోతున్నాను పిల్లలు, వినాలి పిల్లలు. ఒక రోజు కోడి గుడ్డును చూసారా మీరు? కోడిగుడ్డు తెల్లగా ఉంటుంది. కోడిగుడ్డు మనం రోజు తింటున్నాం కదా, అట్లా కోడి గుడ్డులు పెడితే గుడ్డులు పదిగేస్తే పిల్లలు బయటకు వస్తాయన్నమాట. అట్లా ఒక రోజు కోడి గుడ్డులో నుంచి ఒక పిల్ల, కోడి పిల్ల, చిన్న పిల్ల బయట వచ్చిందంట. ఎవరుమా? బయట వచ్చి అది బయట వస్తానేనా ఇట్లా చూసిందంట. ఎందుకు చూసింది? వాళ్ళమ్మ కనిపిస్తుందేమో అని ఇట్లా ఇంతా చూస్తా ఉందంట. తేజు చూస్తా ఉంటే వాళ్ళమ్మ కనిపించలేదంట. ఎవరికి? ఏం చేసిందంటే అది చిక్ 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 అని అరుచుకుంటా మా అమ్మ కనిపిస్తుందో అని ఇట్లా ముందుకు పోతా నిందంట. పోతా ఉంటే అక్కడ దానికి అంబా అంబా అని ఒక ఆవు అరుపు వినిపించిందంట. ఎవరికి నాన్న? కోడి పిల్లకి అనిపించి అప్పుడు అది పోయి ఆవు దగ్గరికి పోయి ముద్దుగా, నువ్వేనా మా అమ్మవి, మా అమ్మ నువ్వేనా అని ముద్దుగా ఆ యొక్క ఆవుని ఇలా అడిగిందంట. ఏమని అడిగింది చెప్పండి? ఏమని అడిగిందన్న? నేను కాదమ్మా, మీ అమ్మ. నేను చాలా పెద్దగా ఉన్నాను, మీ అమ్మ చాలా చిన్నదమ్మా, మీ అమ్మ చాలా చిన్నది, నేను చాలా పెద్దగా ఉన్నాను. నేను కాదమ్మా మీ అమ్మ చిన్నగా ఉంటుంది, కొంచెము ముందుకు వెళ్ళు కనిపిస్తుందేమో అని చెప్పి పాపము చెప్పేసింది అనమాట. కోడి పిల్లకి బాధ అయిపోయిందంట. వాళ్ళమ్మ కనిపించలేదని చాలా బాధపడుతూ ఉందంట. ఎట్లా చేసేది ఇప్పుడు? కానీ బాధగా చిక్కుని బాధతో ఏడుపు వచ్చేస్తా ఉందంట కోడి పిల్లకి. కొంచెము ముందుకు పోయిందంట. ముందుకు పోతే అక్కడ ఏమే పిల్లలు, అక్కడ పోతారా ఒక ఏముంది? ఉంది నాన్న, కరెక్టే ఉండు. పోయి అక్కడ ఒక మేక అని అరుస్తా ఉందంట మేక. ఇదిలా ఉదయ్ అప్పుడు ఇది బాధగా చిక్కని బాధగా అరసలప్పుడు అయ్యి మా అమ్మేమో అబ్బా పోనీలే, మా అమ్మ దగ్గర నేను వచ్చేసినాను, మా అమ్మ నాకు కనిపించేసింది అని చెప్పి ఏం చేసిందంటే చూడండి, కనిపిస్తా ఉంది ఇక్కడ కోడిపిల్ల మేక దగ్గరికి. చూడండి మేక చూడనా, మేక చూడు, కోడిపిల్లడు ఉండదు చూడండి, వీడుండదు చూడు, ఇక్కడ ఉంది కదా మేక కోడిపిల్ల. పోయిందే, నువ్వేనా మా అమ్మవి, మా అమ్మ కనిపించలేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది, నువ్వేనా మా అమ్మ అంటే. అప్పుడు మేకేం చెప్పింది నాయన? ఏం చెప్పింది చెప్పు? అప్పుడు దానికి కోడిపిల్ల దగ్గరగా మేకొచ్చి దాని దగ్గరగా పట్టుకొని
నేను కాదమ్మా మీ అమ్మని. మీ అమ్మకి 2 కాళ్ళు ఉంటాయమ్మా, నాకు 4 కాళ్ళు ఉన్నాయి. నాకు ఎన్ని కాళ్ళు? నాకు 4 కాళ్ళు. కాదమ్మా, నువ్వు కొంచెం ముందుకు పో, అక్కడేమన్నా మీ అమ్మ కనిపిస్తుందేమో చూడు, అట్లా పో, ముందుకు పో, అది ఏడనే కనిపిస్తూ ఉంటుంది. నేను మీ అమ్మని కాదమ్మా, నాకు 4 కాళ్ళు ఉన్నాయి, నేను పసుకుంటానని చెప్పేసిందంట. అప్పుడు పాపము కొంచెము జాగ్రత్తగా వెళ్ళు, భద్రము. ఏమి మీ అమ్మ కనిపిస్తుందిలే, కనిపించుకున్నా ఉండదులే, నువ్వేం బాధపడద్దు, నువ్వేం భయపడద్దు, నువ్వు వెళ్ళుమా ముందుకి చెప్పేసింది అనమాట. ఏడుపు వచ్చేసిందంట. ఏమే నానా ఏడుపు వచ్చేసిందంట. ఎవరికి? పాపం మళ్ళా చిక్ 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 అని వాళ్ళ మేడ కనిపిస్తున్నామని ఇట్లా 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 ఏడాడు కనిపిస్తుందో మా అమ్మని పోతా ఉంటే అక్కడ కొంచెం ముందర ఒక బాతు అని వస్తుందంట. అయ్యి మా అమ్మ కనిపించేసింది, ఈ అమ్మాయి మా అమ్మ అని సంతోషమైపోయిందంట. ఎవరికి? పిల్లలు. వెంటనే దానికి సంతోషమైపోయి ఆనందమైపోయిందంట, పరిగెత్తిపోయిందంట. ఎవరి దగ్గరికి? వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తిపోయిందంట. అయ్యో మా అమ్మ నువ్వేనా, మా అమ్మ నువ్వేనా అని ఇక దెబ్బకునిందంట. ఎవరు? ఎవరు పిల్లలు? వెంటనే అదేం దాని దగ్గరికి పోయి, అమ్మ నువ్వేనంటే బాతు, నేను కాదమ్మా మీ అమ్మని, నేనైతే మీ అమ్మని కాదు, నేను బాతు. నువ్వు కొంచెం ముందుకు పోతే అక్కడేమన్నా మీ అమ్మ కనిపిస్తుందేమో, నేనైతే మీ అమ్మ కాదమ్మా. ఇంకా వచ్చేసిందంట, నడుచుకుంటా పాపం చిక్కుని ఇంకా బాగా ఏడుపు దిగుకొని ఏడుస్తా పోతే కొంచెం ముందుకు పోయిందంట. ముందుకు పోతే ఎక్కడ పిల్లలు? వాళ్ళమ్మ ఒక గుట్ట ఉందంట. అక్కడ ఏమే గుట్ట ఉంటుందంట. గుట్ట దగ్గర గింజలు ఏరుకొని తింటా ఉందంట. ఎవరు? కోడి. అప్పుడు ఈ కోడి పిల్లలు అక్కడికి పరిగెత్తిపోయిందంట. పరిగెత్తిపోతే ఆడ చూస్తే ఆడ గింజలు తింటానంట వాళ్ళమ్మ. మరి అక్కడికి పోతే కొబ్బరికో 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 కొబ్బరికొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిందంట. వాళ్ళమ్మ దాని దగ్గరికి తీసుకొని ఏమే పిల్లలు దగ్గర తీసుకున్నదంట. అప్పుడు వాళ్ళ అమ్మ కనిపించేసింది కదా, ఎటువంటి కోడి కనిపించేసింది కదా. కోడి పిల్లకి కనిపించిందా లేదా? కోడి కొక్కరుకో 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 అని కోడి పిల్లని పిలిచి దగ్గరికి చేర్చుకునేదంట. గింజలు దాన్ని కూడా తినమని చెప్పిందంట కోడి పిల్లని. అది కూడా గింజలు తిని అప్పుడు హ్యాపీగా ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మను వదులుకోకుండా జాగ్రత్తగా ఈ కోడి పిల్ల ఉందన్నమాట. కాబట్టి ఈ కథ మీకు నచ్చిందా? బాగుందా? క్లాస్ పెట్టండి అందరూ. వెరీ గుడ్.